హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ప్రజెంట్ మీరు బేస్మెంట్ అనేది చూస్తున్నారు కదా. ఈ టోటల్ బేస్మెంట్ మొత్తం మనకి స్టార్టింగ్ మార్కింగ్ తీసిన దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పుడు కాలం వేసి గోనె సంచులు కట్టినంత వరకు టోటల్ మనకి మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది అని చెప్పేసి మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లతో చెప్తాను ఫ్రెండ్స్. ఇది మనకి జనవరిలో అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు ఈ వరకు అయ్యింది. ఈ జనవరిలో చాలా వరకు రేట్లు అనేవి మారిపోయాయి. ఇంతకుముందు 2020లో ఉన్నట్లుగా రేట్లు అయితే లేవు ఫ్రెండ్స్. కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు. సో వీడియో మీరు పూర్తి వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను నేను. సో ఇక స్టార్ట్ చేద్దాం టాపిక్ అయితే. ముందుగా ఫ్రెండ్స్ దీని కొలతలు చెప్తాను చూడండి. దీని కొలతలు పొడవు వచ్చేసి 37 అడుగులు ఉంటుంది, వెడల్పు 27 అడుగులు అయితే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూడండి 4 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 1 అడుగు, అంటే మనకి ఎల్ షేప్ మాదిరి 1 అడుగు అయితే ఉంటుంది. మీకు చూడండి టాప్లో నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సొంద అనేది వస్తుంది ఎల్ షేప్ మాదిరి. 1 ఫీట్ ఏంటంటే సొంద అనేది వస్తుంది చుట్టూరుని. ఫ్రంట్ సైడ్ ఒక 5 అడుగులు గ్యాప్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే 4 అడుగులు గ్యాప్. సో టోటల్ కొలతలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. టోటల్ దీంట్లో మనకి 12 పిల్లర్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. బేస్మెంట్ వచ్చేసి 5 అడుగులు. ఇప్పుడు మనకి దీని కొలతలు చెప్పాను, తర్వాత ఎన్ని పిల్లర్లు వచ్చాయి ఏంటని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బేస్మెంట్ మొత్తం మనకి 3 అంతస్తుల వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏదో ఒక అంతస్తు వేసినట్లు కాదు. అలాగే 12 పిల్లర్లు అన్నాను కదా, దీని కొలతలు కూడా చెప్తాను చూడండి. 9 ఇంచెస్ బై 1 ఫీట్, 9 అంగుళాలు వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసి 1 అడుగు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి బాత్రూమ్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ ట్యాంక్ కొలతలు వచ్చేసి 4/8. సో మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను. దేనికంటే ఇంత రేట్ అయిపోయిందా దేనికని చెప్పేసి మీకు చివరిలో ఒక డౌట్ అయితే వస్తుంది. సో టోటల్గా స్టార్టింగ్ ఏంటంటే మనకి ప్లానింగ్ ఏ విధంగా ఉంది అంటే బేస్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, ఎలా కట్టారు ఏంటి అని తెలిస్తే తర్వాత మెటీరియల్కి ఎంత అయిందని చెప్తామని చెప్పేసి చూస్తున్నాను. అలాగే ఇక్కడ బేస్మెంట్ చూడండి 5 అడుగులు ఎత్తు ఉంటుంది. మనకి కింద నుంచి పై దాకా 5 అడుగులు ఎత్తు ఉంటుంది. లోపల ఇంకొక 9 అంగుళాల హైట్ అయితే లోపల అయితే ఇవ్వడం జరిగింది. ఈ చుట్టూరు ప్లాస్టింగ్ తో కలిపి చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏదో నార్మల్ గా కాదు, టోటల్ ప్లాస్టింగ్ చేసి టోటల్ ఫ్లోరింగ్ అంతా వేసి దాకా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ప్లాస్టింగ్ అయితే చేయలేదు నేను, దాంతో ఎక్కువగా కలిపి కూడా చెప్తున్నాను మెటీరియల్కి ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్ వచ్చేసి స్టీల్ ఫ్రెండ్స్. స్టీల్ మనకి దీంట్లో 12mm వాడతాము కాలమ్స్ లోని. అలాగే 8mm ఏంటంటే కాలంలో రింగులు అయితే వాడతాము. అలాగే మనకి చుట్టూరు ఏంటంటే ఈ బేస్మెంట్ బౌండరీలో చిన్న చిన్న పిల్లర్స్ అయితే వచ్చాయి. చూసారో లేదో మీరు అబ్జర్వ్ చేసారో లేదో, కార్నర్స్ లో మనకి పిల్లర్లు రావడం అయితే జరిగాయి చిన్న చిన్న పిల్లర్లో. అక్కడ ఏంటంటే 8mm వాడతాము, ప్లస్ రింగులకి 6mm కూడా వాడతాం. సో ప్రకారం మనకి ఏంటంటే 2 టన్నులు స్టీల్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ టోటల్ గా వచ్చేసి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న రేట్ ఏంటంటే టన్ వచ్చేసి 60,000 రూపాయల వరకు పడుతుంది. మనకి 2 టన్నులు కాబట్టి 1,20,000 రూపాయలు ఏంటంటే స్టీల్ కి సంబంధించిన ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అదిగోని పిల్లర్లు నేను చూపించాను కదా కార్నర్స్ లో పిల్లర్లు, అవి 8mm రాడ్లు. దాంట్లో రింగ్ వచ్చేసి ఓన్లీ 6mm అయితే వాడడం జరిగింది. సో అది స్టీల్ విషయానికి వచ్చేసి 2 టన్నులు పడుతుంది. కాస్ట్ వచ్చేసి 1,20,000 రూపాయల వరకు ఏంటంటే స్టీల్ ఖర్చు ఫ్రెండ్స్ అది. తర్వాత సిమెంట్ బ్యాగులు కూడా ఫ్రెండ్స్ మనకి మొత్తం మనకి 350 బ్యాగులు అయితే పడుతున్నాయి. టోటల్ గా కలిపి చెప్తున్నాను నేను, ఓవరాల్ గా కింద పునాదుల దగ్గర నుంచి టోటల్ గానీ అయితే 350 బ్యాగులు పడుతున్నాయి. 400 రూపాయలు చొప్పున మనకి 1,40,000 రూపాయలు ఏంటంటే ఈ సిమెంట్ బ్యాగులు ఖర్చు అయితే అవుతుంది. సో అది. తర్వాత వచ్చేసి శాండ్ ఫ్రెండ్స్. శాండ్ విషయానికి వచ్చినట్లయితే ఈ శాండ్ అనేది మనకి అంటే నది ఇసుక. ఈ ఇసుక అనేది మనకి 11 యూనిట్లు అయితే పడుతుంది. ఒక్కొక్క యూనిట్ మాకేంటంటే 4,000 రూపాయలు అయితే పడుతుంది. ఇంకొంచెం తక్కువగానే రావచ్చు, బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువగా కూడా ఉంటుంది. బట్ నేనేంటంటే మాకు దగ్గరలో ఉన్న రేట్ బట్టి నేను చెప్తున్నాను. 4,000 రూపాయలు ఏంటంటే ఒక యూనిట్ అయితే పడుతుంది. సో ఆ ప్రకారం మనకి 11 యూనిట్లకి 44,000 రూపాయలు ఏంటంటే ఇసుకకి సంబంధించిన ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అది ఇసుక విషయానికి వచ్చేసి. తర్వాత వచ్చేసి కంకర ఫ్రెండ్స్. ఈ కంకరలో మనకి 20mm సైజు వాడాము, అలాగే 40mm సైజు. అంటే 20mm సైజ్ చిన్న సైజ్ ఉంటుంది చూసారు కదా, చిన్న సైజ్ కంకర వచ్చేసి మనకి 38 టన్నుల వరకు పడుతుంది. అలాగే పెద్ద కంకర అంటే ఫ్లోరింగ్ లో వాడతాం అది. ఆ పెద్ద కంకర వచ్చేసి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీరు చూడండి ఇసుకతో ఉంది చూసారు కదా. ఈ ఇసుక కూడా మనకి ఫ్లోరింగ్ వేసేసిన తర్వాత ఫ్లోరింగ్ తో కలిపి చెప్తున్నాను చూడండి. నేను దీంట్లో 2 కలిపి ఎక్స్ట్రాగా చెప్తున్నాను. టోటల్ ఫ్లోరింగ్ మొత్తం అంతా వేయడానికి తర్వాత అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేసేసిన తర్వాత కూడా కాస్ట్ కలిపి చెప్తున్నాను దీంట్లోనే. అయితే మనకి 40mm సైజ్ వచ్చేసి 14.5 టన్నుల వరకు పడుతుంది. నార్మల్ గా టన్ వచ్చేసి మనకి 700 రూపాయలు పడుతుంది ఒక టన్ వచ్చేసి. అయితే మనకి ఈ టోటల్ 20mm తర్వాత 40mm రెండు కలుపుకొని మనకి 52 టన్నుల వరకు పడుతుంది, 52.5 టన్నుల వరకు పడుతుంది. అయితే 700 రూపాయల ప్రకారం చూసుకున్నట్లయితే టన్ను కాస్ట్ 36,750 రూపాయలు ఏంటంటే ఈ కంకర ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అది కంకర విషయానికి వచ్చేసి. తర్వాత ఇటుకలు ఫ్రెండ్స్. ఇటుకలు మనకి మొత్తం కలిపి 9,500 ఇటుకలు అయితే పడ్డాయి. ఎలాగంటే మనకి చుట్టూరు బేస్మెంట్ వచ్చింది, తర్వాత మధ్యలో కూడా కడతాం. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ కనపడలేదు వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది. వాటర్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ కనబడుతుంది కింద.
కింద ఆ సెప్టిక్ ట్యాంక్లో కూడా వాడాము. అలాగే మెటల్ ల్యాండింగ్కి సంబంధించి చిన్నది ఒక 5 అడుగులకు సంబంధించింది ఒకటి కనబడుతుంది. సో టోటల్గా నేను ఓవరాల్గా చెప్తున్నాను 9,500 ఇటుకలు అయితే దీంట్లో అయితే వాడాము. అయితే ఆ ప్రకారం మాకు దగ్గరలో 5,500 రూపాయలు అయితే పడుతుంది ఇటుక అనేది, మాకు పడిన రేట్ చెప్తున్నాను. సో ఆ ప్రకారం మనకి 9,500 ఇటుకలకి 52,250 రూపాయలు ఏంటంటే ఇటుకలకు సంబంధించిన కాస్ట్ అయితే అయ్యింది. సో అది ఇటుకల విషయానికి వచ్చేసి. తర్వాత వచ్చేసి తెల్లమట్టి ఫ్రెండ్స్. తెల్లమట్టి అంటే ఈ పునాదుల్లో తోలించుకుంటాం చూసారు కదా ఆ మట్టి. అయితే ఫ్రెండ్స్ ఇది మనకి 66 యూనిట్లు అయితే పడుతుంది. 66 యూనిట్లు అంటే 11 బండ్ల వరకు పడుతుంది. ఒక బండి కాస్ట్ వచ్చేసి మనకి 5,000 రూపాయలు అయితే పడుతుంది. సో ఆ ప్రకారం మనకి 55,000 రూపాయలు ఏంటంటే ఓన్లీ మట్టికి అయితే అయింది ఫ్రెండ్స్. పునాదుల్లో మట్టి ఓన్లీ మట్టికి సంబంధించిన ఖర్చు అది. అయితే ఇప్పటి వరకు మనకి మెటీరియల్స్ కాస్ట్లు అయితే చూశారు. ఇప్పుడు ఏంటంటే ఈ పని చేయడానికి అంటే మేస్త్రికి ఎంత అవుతుంది, అలాగే సెంటరింగ్ పనికి ఎంత అవుతుంది ఇవైతే తెలుసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మేస్త్రి పనికి అయ్యే ఖర్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్ డే ఏంటంటే మార్కింగ్ అనేది ఇస్తారు. ఆ మార్కింగ్ డే ఇచ్చిన తర్వాత గుంతలు తీయడం అని, తర్వాత ప్లింత్ బీమ్లో స్టీల్ కట్టడం, కాంక్రీట్ వేయడం, తర్వాత చుట్టూరు ఇటుక కట్టుబడి కట్టించడం బేస్మెంట్కి, తర్వాత వచ్చేసి కాలంలో స్టీల్ కట్టించడం, రాడ్ బెండింగ్ చేయించడం, ఇవన్నీ మొత్తం మేస్త్రి పని ఖర్చు వచ్చేసి మనకి యావరేజ్గా అయితే ఒక 90,000 వరకు అవుతుంది. కొంచెం అటు ఇటుగా ఒక 5,000 అటు ఇటుగా అవ్వచ్చు, కానీ ఒక 90,000 రూపాయల వరకు ఏంటంటే ఈ మేస్త్రి పనికి అయితే ఖర్చు అయితే అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి విడిగా ఏంటంటే ఖర్చు అనేది ఈ సెంటరింగ్ రేకులు ఉన్నాయి చూసారు కదా, కాలం కట్టింగ్ సెంటరింగ్ రేకులు. ఈ రేకులకి ఒక అద్దె అనేది ఉంటుంది. 8,000 రూపాయలు ఏంటంటే ఈ సెంటరింగ్ రేకులకి అద్దె అనేది పోతుంది ఫ్రెండ్స్. సో అది. తర్వాత వచ్చేసి సాయిల్ ఫిల్లింగ్ ఫ్రెండ్స్. సాయిల్ ఫిల్లింగ్ అంటే ఆ మట్టి తెచ్చి దీంట్లో బేస్మెంట్లో ఫిల్ చేయించడానికి. అయితే ఫ్రెండ్స్ ఇది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో మాకేంటంటే 15,000 రూపాయల వరకు అయ్యింది. సో ఇది కొంచెం మీరు అటు ఇటుగా అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. సో మాకేంటంటే 15,000 రూపాయల వరకు అయ్యింది సాయిల్ ఫిల్లింగ్ అయితేని. తర్వాత వచ్చేసి ఎక్స్పెండిచర్ కాస్ట్ ఫ్రెండ్స్. ఎక్స్పెండిచర్ కాస్ట్ అంటే దీంట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు వస్తూ ఉంటాయి. అంటే మెటీరియల్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటే అక్కడ నుంచి మనం తెప్పించుకోవడానికి ఆటో ఛార్జెస్ కానీ, లేదు అంటే ఫుడ్కి సంబంధించిన కాస్ట్ అని, టిఫిన్లు కానీ, ఇలాంటివి తెలియని ఖర్చులు ఏంటంటే చిన్న మెటీరియల్స్కి ఇలాంటి దాటికి ఏంటంటే మనం వాడుతూ ఉంటాం. సో ఆ ఖర్చులన్నీ మనకు తెలియవు, బట్ ఖచ్చితంగా అయితే అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఏంటంటే 10,000 రూపాయలు ఏంటంటే దానికి సంబంధించిన కాస్ట్ అయితే అయ్యింది. సో 10,000 అయితే దానికి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనకి మెటీరియల్కి ఎంత అయింది, అట్లాగే కాంట్రాక్ట్ పనులకి ఎంత అయింది అని చెప్పేసి మీరు విడివిడిగా అయితే చూశారు కదా. ఇప్పుడు మనకి ఈ టోటల్ 27/37 ఈ సైజులో టోటల్ 5 అడుగులు బేస్మెంట్ ఎత్తు కట్టి ప్లస్ కాలములు లేపి ఇంత చేయడానికి మొత్తం కలిపి నేను చెప్తున్నాను చూడండి కాస్ట్ మొత్తం అంతానే. సో ఫ్రెండ్స్ మొత్తం మనకి 4,48,000. ఈ 4,48,000 మెటీరియల్ కాస్ట్ ఇది. అంటే మనకి స్టీల్కి, సిమెంట్కి, ఇటుకలకి, సాయిల్కి టోటల్ ఇవన్నిటికి కలిపే చెప్తున్నాను. 4,48,000 వరకు అయితే కాస్ట్ అయితే అయ్యింది. అయితే ఫ్రెండ్స్ ఇది మెటీరియల్ సంబంధించిన ఖర్చు. ఇదే విధంగా మనకి కాంట్రాక్ట్ పనులు ఖర్చు చెప్తున్నాను చూడండి. మనకి మేస్త్రి పనికి, తర్వాత వచ్చి సెంటరింగ్ పనికి, ఈ బేస్మెంట్ సాయిల్ ఫిల్లింగ్కి, అదర్ ఎక్స్పెండిచర్స్ ఈ టోటల్ చూసుకున్నట్లయితే 1,23,000 వరకు ఏంటంటే కాంట్రాక్ట్ పనులకి అయితే ఖర్చు అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొత్తం కలిపి చెప్తున్నాను. మెటీరియల్కి తర్వాత కాంట్రాక్ట్కి కలిపి చెప్తున్నాను చూడండి. 5,71,000 రూపాయలు ఏంటంటే ఓన్లీ ఈ బేస్మెంట్ కట్టడానికి అయితే అయ్యింది. సో ఈ టోటల్ అమౌంట్ ఎంత అయిపోయిందా భయ్యా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. దేనికంటే 2020లో ఉన్న విధంగా రేట్లు అనేవి లేవు ఫ్రెండ్స్. బయట అయితే కొంచెం రేట్లు అనేవి పెరిగాయి. సో అదొకటి. దానికి తోడు ఇది మనకి బేస్మెంట్ అనేది 3 అంతస్తుల వరకు వేసుకునే విధంగా అయితే కట్టించాము. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాస్ట్ అయితే అవుతుంది మీకు ప్రజెంట్ 2021లో బేస్మెంట్ కట్టడానికి అయితే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే వీలైతే షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.